వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ 5 ప్రేక్షకులకు నమస్కారం. చెప్పిన పాఠాన్ని నోట్స్ రాయకపోవడంతో సారు కోపం వచ్చింది. ఆ సారు కోపంతో విద్యార్థి చెయ్యిపై కొట్టడంతో చేతి విరిగింది. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే 8వ తరగతి విద్యార్థి పట్ల కీచకంగా ప్రవర్తించాడు. తెలుగు రాయలేదంటూ చెయ్యిపై కొట్టడంతో బలంగా గాయమై చేతి విరిగింది. ప్రభుత్వ పాఠశాలలో కొండాపూర్ గ్రామానికి చెందిన చింతల లక్ష్మీప్రసాద్ 14 ఏళ్ళు 8వ తరగతి చదువుతున్నాడు. తెలుగు పండితుడు అంజిరెడ్డి కోపం వచ్చి తెలుగు ఎందుకు రాయలేవంటూ చితకబాదాడు. దీంతో విద్యార్థి తన గోడు తల్లితో వెలబోసుకున్నాడు. ఇది తెలుసుకున్న తల్లి తన గ్రామం నుండి ముప్పిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలకు 10 మందితో ఆందోళనకు దిగింది. ఇది గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు తప్పైందని చెప్పి సర్ది చెప్పి పంపారు. ఉపాధ్యాయులతో వాగ్వివాదానికి దిగిన తల్లి తన కుమారుడి చెయ్యి తీవ్రంగా దెబ్బతిన్నదని కాబట్టి పరిష్కరించేంత వరకు పాఠశాల నుంచి వెళ్ళిపోమని ఉపాధ్యాయులతో తెలిపింది. 8వ తరగతి చదువుతున్న లక్ష్మీప్రసాద్కు తండ్రి లేకపోవడంతో తన బాధ తల్లితో చెప్పుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని చెబుతుంటే విద్యాబుద్ధులు బోధించే ఉపాధ్యాయులే కీచకంగా మారడంతో పక్క విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే జిల్లా విద్యాధికారి ముప్పిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల తెలుగు పండితుడు అంజిరెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ పాఠశాల ఎదుట ఆందోళన దిగుతామని విద్యార్థి తల్లి మీడియాతో తెలిపింది. నువ్వు ఏ క్లాస్? ఏ స్కూల్? గవర్నమెంట్. ఏ ఊరు? జీడిపల్లి. నేను కొట్టింది ఎవరు? నేను అంజిరెడ్డి. స్కూల్ టీచర్ ఆయన హెడ్ మాస్టరా? కాదు, తెలుగు సార్. తెలుగు సార్. దేని గురించి కొట్టిండు? హోంవర్క్. ఏమైందా అసలుకి? దెబ్బ ఎట్లా కొట్టేదాం అనుకుంటా అసలుకి? అసలు ఈ మట్ట మీద ఇట్లా హోంవర్క్ చేసిన వెళ్ళే అన్నారు కదా. అయితే ఏం చేసినంటే బుక్కులు తీస్తున్నట్టు ఈయన బుక్కులు తీస్తుంటే అయితే ఆయన చెవులిన వాడే ఎట్లా చెవులిన వాడే అంటారు, మరి తెలియదు కానీ ఇట్లా ఇట్లా వంగి తీస్తుండట. బుక్కులు కేసీఆర్ ఇచ్చినవి మస్తు ఉంటాయి కానీ అవి తీయబోయిండట. తీయబోతే దొరకలేబట. సామాన్యంగా అవి అన్ని ఉంటాయి కదా బాగానే. ఇట్లా తీయబోయిండట, దొరకలేబట. దొరకకపోయేసరికి ఇట్లా తీస్తుంటే ఇట్లా కొట్టబోయిండట. కొట్టబోగానే ఇట్లా పెట్టిండు. దేంతో కొడుతుండు? కట్టెతోనంట. రాడట అది. రాడా? అదేంటి ఇట్లా దొడ్డు కట్టె అంత పెద్ద కట్టెతోని. ఇంత పెద్ద కట్టె పాడైందో ఆడ. అందరినీ సన్న కట్టెతోనే కొట్టినట. కానీ వీని దగ్గరికి రాగానే దొడ్డు కట్ట పట్టుకున్నాడు. అయితే ఇట్లా కొట్టబోయింది కదా. ఇట్లా కొట్టబోయినప్పుడు ఈ ముక్కు నెత్తికేడ తాకుతుంది అని చెప్పి చేయడం పెట్టినాడు. ఈ మట్ట మీద మంచిగా తాకింది. ఫ్రాక్చర్ అయిందా? ఇప్పుడు ఏంటంటే ఇది ఇట్లా పట్టుకుంది. మళ్ళా రేపు దొరికొస్తే చెప్తామంటారు. ఇప్పుడు ఏమంటారు టీచర్కి? ఇట్లా అడిగితే మీరు తప్పైంది అంటారు. తప్పైంది. రేపు పొద్దున ఇట్లా మరి తాకరని చూడు తాకితే మేము చూసుకుంటాం. ఇప్పుడైతే సారీ తప్పైంది ఆయనకు చెప్పినామంటారు. ఇప్పుడు చేయికి దెబ్బ తాకింది, ఏమన్నా చూపించిన ఆయన గిట్ట చేతి ఏమన్నా? నేనే దొరికిపోయింది. ఏడికి తీసుకుపోయారు హాస్పిటల్? కొలతూరు తీసుకొని కట్టించినావా? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు డాక్టర్? ఆయన ఇట్లా బెనికింది, మళ్ళీ ఈ కట్ట చూసినాక చూద్దామంటారు. లక్ష్మణదీప్. ఏ స్కూల్లో చదువుతాను? ముప్పిరెడ్డిపల్లి గవర్నమెంట్ స్కూలా? ఎవరు కొట్టింది? ఎవరు మరి నిన్ను స్కూల్లో? తెలుగు సార్. ఎందుకు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? హోంవర్కా? హోంవర్క్ రాకపోతే గంత గట్టిగా తాకింది అంటే కావాలనే కొట్టిండా? సార్ పేరు ఏం పేరు? అంజిరెడ్డి సార్. అంజిరెడ్డా? అయితే ఎప్పుడు కొడతాడా ఇట్లా? ఎప్పుడేం కొట్టాడు నేను. నీకు చేతు లేపొస్తుందా? లేపొస్తుందా? అనొస్తుందా ఇట్లా?